హలో అందరికీ వెల్కమ్ టు మమ్మల్ని రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా ఊర్లో అయితే జాతర జరుగుతుందన్నమాట, తీర్థం జరుగుతుంది. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. మీకు మొత్తం ఎలా జరుగుతుంది మా ఊర్లో జాతర స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం బ్లాగ్ చూపిస్తానమాట. సో ఇంకా మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుంటండి, నా వీడియోస్ అయితే చూస్తూ ఎంకరేజ్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు జాతర ఎలా ఉందో చూసేద్దామా, చలో. సో మా ఊర్లో అయితే జాతర అయితే 3 డేస్ జరుగుతుందన్నమాట. అదైతే ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది. మీరు నా బిఫోర్ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోవచ్చు. 5 ఫిబ్రవరిలో మా ఊర్లో అయితే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కళ్యాణం జరిగింది, కుంకుమార్చన జరిగింది, ఇంకా హోమం కూడా జరిగిందనమాట. సో నెక్స్ట్ వీకే జాతర ఉండేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఎప్పుడు అవుతుంది జాతర, ఎప్పుడు వెళ్ళాలి అని ఇదే థాట్లో ఉందన్నమాట. సో ఇట్ లాస్ట్ అయితే మనం జాతరకైతే అయితే వచ్చేసాం. సో దీన్నైతే మేము తీర్థం అంటారు, ఊడ్సు అంటారు, లేదంటే జాతర అని అంటారు అన్నమాట. మరి మీరేమంటారు? మీ ఊర్లో కూడా ఎలా జరుగుతుందా కమెంట్ చేయండి. ఇక్కడైతే చిన్న చిన్న స్టాల్స్ పెట్టారనమాట, చాలా బాగా ఉన్నాయి స్టాల్స్. నాకైతే ఇక్కడ మొత్తం చూసేసరికి అసలు ఏం కొనాలో కూడా అర్థం అవ్వలేదన్నమాట. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కాకుండా పక్క ఊర్లో వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా అన్నీ ఉంటాయన్నమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది ప్రతి ఇయర్లో ఫిబ్రవరి మంత్లో జాతర అయితే కంపల్సరీ చేసుకుంటారనమాట. సో ఒకవేళ మీరు కూడా ఈ జాతరకి అటెండ్ అవ్వాలంటే ఫిబ్రవరి మంత్లో మా ఊరికి వచ్చేసేయండి. సో మీరు కూడా ఇక్కడ చూసి జాతర ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. అయితే ఈ బొమ్మలు చూసి నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. ఏంటంటే చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు 50 రూపీస్ ఇచ్చారనమాట. ఏదో 3rd 4th క్లాస్ అలా ఉండే అనుకుంటా. సో 50 రూపీస్ వచ్చి కొనుక్కోలే అని 50 రూపీస్ ఇచ్చారు. ఆ చిన్నప్పుడు ఏంటండి, మనకి 10 రూపీస్ పెడితే అప్పటి చిన్నప్పుడు కదా, ఒకటి హ్యాండ్ బ్యాగ్లు కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, ఏదో 20 రూపీస్ అలా చిన్న చిన్న టాయ్స్ వచ్చేవన్నమాట. ఇప్పుడంటే కాస్ట్లీ అనుకోండి. సో నేను ఏం చేశానంటే 50 రూపీస్లో మా పేరెంట్స్కి ఇద్దామని నేనైతే ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను, ఒక రింగ్ తీసుకున్నాను అనమాట. అయితే చిన్నప్పుడు నాకు అంతే ఐడియా ఉండే, ఏదైనా పేరెంట్స్కి తీసుకుందాంలే అని బ్రాస్లెట్ రింగ్ అయితే తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి చిన్న చిన్న 2 టాయ్స్, ఇంకా చిన్నప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది చూడండి, చిన్నప్పుడు ఆడుకునేది, సో ఆ ఫోన్ అయితే తీసుకున్నాను. అయితే ఏం చేశాము, నేను ఇంటికి రాగానే మా ఇంట్లో పేరెంట్స్కి, డాడీ నీకు బ్రాస్లెట్ తెచ్చాను, మమ్మీ నీకు రింగ్ అని ఇద్దరికి ఇచ్చాను అనమాట మా పేరెంట్స్కి. అయితే మేము తర్వాత ఏం చేసాము, ఇలా ట్రిప్కి వెళ్తుంటే యాదగిరిగుట్టకి వెళ్ళామన్నమాట. సో ఇది కొన్ని బిఫోర్ ఇయర్స్ ఇన్సిడెంట్ అనమాట. సో మేమైతే యాదగిరిగుట్టకు వెళ్ళి ఒక నైట్ అక్కడే స్టే చేసాం. అయితే ఏం చేశారు, ఎవరు వచ్చి మా డాడీ అంటే పడుకుంటారు కదా అండి, అక్కడ నైట్ స్టే చేస్తే అయితే అక్కడే పడుకున్నామన్నమాట. అయితే ఎవరు వచ్చి మా డాడీకి చేతికి ఉన్న బ్రాస్లెట్, రింగ్ 2 ఎత్తుకుపోయారనమాట. అంటే పెద్దవాళ్ళు వేసుకుంటే అది గోల్డ్ది అనుకుంటారు కదండి, కానీ మనకేం తెలుసు, మనమేమో ఇక్కడ ఊరిస నుంచి ఒక 20-30 రూపీస్లో తీసుకున్నాం. పాపం వాళ్ళు మళ్ళీ అమ్మడానికి వెళ్తే వాళ్ళకే లాస్ వచ్చిందేమో కదా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే అప్పుడప్పుడు నవ్వు వస్తుందన్నమాట. అది గోల్డ్ బ్రాస్లెట్, గోల్డ్ రింగ్ అని ఎవరో దొంగలు ఎత్తుకుపోయారేమో అని ఇప్పుడైతే నవ్వుకుంటాము. అయితే ఇలా జరిగిందనమాట మాకు సంఘటన. మీకు కూడా ఎప్పుడైనా ఏమైనా పర్చేస్ చేసి రోల్డ్ గోల్డ్ అలా పర్చేస్ చేస్తే మీకు కూడా ఇలా జరిగిందా నాకు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి నా చిన్నప్పుడే ఒక స్వీట్ మెమొరీ అనమాట. ఇంకా ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి కదా, అసలు ఏం కొనాలి నాకైతే అర్థం అవ్వలేదు. అన్నీ కొనాలనిపించింది, కానీ అన్నీ కొనాలనుకుంటే నువ్వు చిన్నపిల్లవా ఏమైనా అన్నీ కొంటున్నావు అని అంటున్నారు. సో అందుకే ఇక ఎన్నో కొన్ని ఐటమ్స్ అయితే నేనైతే పర్చేస్ చేశానమాట. అయినా చాలానే పర్చేస్ చేశాను. మీకు ఇది నెక్స్ట్ వ్లాగ్లో నేను ఏమేమి పర్చేస్ చేశానో మొత్తం వ్లాగ్ పెడతానమాట, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఇది బబుల్స్ది కొన్నానమాట. ఇది వచ్చేసి నాకు 20 రూపీస్ పడింది అనుకుంటా. సో దీంట్లో అయితే చిన్న చిన్నగా వస్తున్నాయి బబుల్స్, ఇంకా ఫుల్గా రావట్లే. ఇయర్లీ వన్స్ కొంటాం కదండి, అందుకే పోనీలే అని అదైతే కొనుక్కున్నాను అనమాట. దీంతోపాటు ఇంకా చిన్న చిన్నవి కొన్ని టాయ్స్, హెయిర్ బ్యాండ్స్ లాంటివి అవి కూడా పర్చేస్ చేశాను. సో చెప్పాను కదా, మీకు పార్ట్ 2లో అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట, చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంటే చూస్తుంటేనే ఈ డిజైన్ తీసుకున్నా అని అన్నీ తీసుకోవాలనిపించేది, కానీ అన్నీ తీసుకోలేము కదండి, మనం బ్యాంగిల్ స్టోర్ షాప్ అయితే పెడతలేము కదా. సో అందుకే నేనైతే కొన్ని బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేశానమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇక్కడైతే స్వీట్ షాప్ ఉన్నాయి. అంటే ఇక్కడ స్వీట్స్ ఎందుకు కొంటారంటే అందరూ
ఇక్కడ చాలా ఫ్రెష్గా అప్పుడే రెడీ చేసి పెడతారనమాట. అన్ని స్వీట్స్ కానివ్వండి, బూందీ, మిక్చర్, అన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. అంగో చుడువ, పల్లీలు, జిలేబీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ తీర్థంలో ఇలా మిక్చర్ ఇవన్నీ ప్యాక్ చేసి ఇస్తారనమాట. అంటే మనం పర్చేస్ చేయాలన్నమాట. స్వీట్స్ కూడా చూడండి, ఫ్రెష్ స్వీట్స్ అనమాట, అప్పుడే చేసేవి. మీకు కావాలంటే ఇక్కడ చూడండి జిలేబీ వేస్తున్నారు అంకుల్. చూడండి ఎంత బాగా వేస్తున్నారు కదా. నేనైతే ఒకసారి ఏం చేశానో, ఇంట్లో ఇలానే జిలేబీ ట్రై చేశాను అనమాట. ఏదో యూట్యూబ్లో వీడియో చూసి ట్రై చేశాను, కానీ నాకు అంత బాగా రాలేదు. ఏదో 1-2 చేసి మొత్తం పాడేశాను అనమాట. క్వాంటిటీ అయితే నేను తక్కువే తీసుకున్నాను, ఒక 10 జిలేబీ వచ్చే వరకు. కానీ లాస్ట్ అది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇక మళ్ళీ తర్వాత ఆ రెసిపీ అసలు ట్రై చేయలేదు. సో ఇక్కడైతే మేము కూడా కొంచెం బూందీ ఇవి తీసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ వెరైటీస్ ఆఫ్ మిక్చర్స్ అన్నీ ప్యాక్ చేశారనమాట. ఇది వచ్చేసి స్వీట్ బూందీ. ఇంకా ఇక్కడ పక్కన ఉన్నాయి కదా, మీరు చూస్తే అర్థమవుతుంది. అన్ని మిక్చర్స్ కొన్ని కొన్ని కలిపి మనకి ఎట్ లాస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో అన్నీ ఒక్కొక్కటి ఇలా తింటుంటే ఆ టేస్టే వేరనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలా జాతరకి వెళ్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో జాతర మొత్తం తిరగడం అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడ దర్గాకి కూడా వెళ్ళానమాట. సో దర్గాలో అక్కడ ఉంటారు కదా, అల్లాహ్నైతే ప్రే చేసుకున్నాను. సో అది మొత్తం వచ్చేసి ఈ వీడియోలో మళ్ళీ లెంతీ అయిపోతుంది కదా అని నెక్స్ట్ వ్లాగ్లో మీకైతే దర్గాకి వెళ్ళిన ప్లేస్ అంటే ఇక్కడ పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా దాంతోపాటుగా అన్బాక్సింగ్ టైప్, అంటే నేను ఏమేమి పర్చేస్ చేశానో ఆ వ్లాగ్ అయితే పెడతానమాట. ఆ వీడియో అయితే మొత్తం చూడండి. ఇంకా నా ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చాలా చూస్తున్నారు కదా, అంటే ఇంత నైట్ అయినా అంత చాలా జనం పక్కన నుంచి కూడా వచ్చి ఇక్కడైతే జాతరకు వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడ నైట్ వ్యూ లైట్ చాలా బాగుంది కాబట్టి నేను ఇక్కడే కొంచెం సేపు ఆడుకున్నాను అనమాట. చిన్నపిల్లవ ఆడుకోవటానికి అని అంటారు, కానీ వాళ్ళు ఇంకెప్పుడు ఆడుకుంటారండి అని నేనైతే ఇక కొద్దిసేపు ఇక్కడైతే ఆడుకొని దర్గా దగ్గర వెళ్ళి, సో ఇక్కడైతే ఊర్లో వాళ్ళందరూ వస్తారనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా కలిసారు, సో వాళ్ళతో మాట్లాడాను. ఇంకా చూడండి బ్యాంగిల్స్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయో కదా, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అలా చూస్తూ ఉండిపోయాను. ఇది జాతరలో బ్యాంగిల్స్ చాలా ఫేమస్ అనమాట. బాగా క్వాలిటీ చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది కదా. సో నా షాపింగ్ అయితే ఇలా జరిగిందనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మల్ని రాజు యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.